జగన్ కు డిఎస్సీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు డిఎస్సీ గురించి మాట్లాడని వైసీపీ 16,300 ఉపాధ్యాయ నియామకాలను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే విషం కక్కుతోందని మండిపడ్డారు. 5 ఏళ్లలో 2-3 మెగా డిఎస్సీలను చెప్పిన జగన్ మాట తప్పి నిరుద్యోగ యువతను మోసం చేశాడని మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం డిఎస్సీపై చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. జగన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని మంత్రి నిమ్మల డిమాండ్ చేశారు. అసలు డిఎస్సి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ రోజు నువ్వు పాదయాత్రలో ఏం చెప్పావు? ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాలకి 2-3 సార్లు మెగా డిఎస్సి అన్నావు. మరి 5 సంవత్సరాలు గడిచిపోయాయి, డిఎస్సి ఊసే లేదు, మెగా డిఎస్సి అసలు ఊసే లేదు. 5 సంవత్సరాలు నీ తాడేపల్లి వదిలి బయటకు వస్తే పరదాలు, బారికేడ్లు, 144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు. నీ మీటింగ్కి నల్ల రెబ్బన్ పెడతాకు లేదు, నల్ల బొరక వేసుకోవడానికి లేదు, నల్ల షూ వేసుకుంటాకు లేదు. ఎందుకంటే నలుపు అంటే భయం, నిరసన వ్యక్తం చేస్తారని చెప్పి నీ బ్యారికేడ్ల దగ్గర నీ పోలీసు వాళ్ళు నల్ల రెబ్బన్ ఉంటే నల్ల రెబ్బన్ ఇప్పేసి లోపల పంపించేవారు. ఎందుకంటే మీటింగ్లో నల్ల రెబ్బన్ తీసి ఆయనకైనా జగన్మోహన్ రెడ్డి ఊపుతారేమో అని భయం. 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలన, 5 సంవత్సరాల నియంతృత్వం అనేటువంటి పాలన చేసినటువంటి మీరు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే, 5 సంవత్సరాలు 151 సీట్లు ఇస్తే, 5 సంవత్సరాలు 50% ఓట్లు ఇస్తే ఎందుకు ఒక్క డిఎస్సి టీచర్ పోస్టు భర్తీ చేయలేదు? ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకి క్షమాపణలు చెప్పాలి జగన్మోహన్.